హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మీరు? బాగున్నా సార్. సార్, చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్కి అండ్ పిఎంఎస్కి డిఫరెన్స్ అనేది అర్థం అవ్వడం లేదు. సో దాని గురించి డిఫరెన్స్ ఏంటి సార్? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా నాకు చాలా కాల్స్ వస్తున్నాయి దీని గురించి. మ్యూచువల్ ఫండ్స్కి పిఎంఎస్కి డిఫరెన్స్ ఎలా కనిపెట్టాలి, అసలు ఏంటి అంటున్నారు. ఇప్పుడు చూడండి, మంచి ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే ఒక పూల్, అంటే ఒక అందరి దగ్గర మనీని పూల్ చేసి ఒక చోట పెట్టి అంత షేర్స్ కొంటారు. కొని ఆ వచ్చిన షేర్స్ని మళ్ళీ యూనిట్స్ ద్వారా కన్వర్ట్ చేసి అందరికీ యూనిట్స్ అనేది అలాట్ చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక అపార్ట్మెంట్ తీసుకుందాం. సపోజ్ మనం ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి. ఇప్పుడు 600 స్క్వేర్ యార్డ్స్లో 20 ఫ్లాట్స్ కడతారు. ఒక 5 ఫ్లోర్స్, ఈచ్ ఫ్లోర్లో 4 ఫ్లాట్స్ కింద 20 ఫ్లాట్స్ కడతారు. మీకు ఏం చెప్తారంటే, ఈ 600 స్క్వేర్ యార్డ్స్లో అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ అని మీకు ఇస్తారు ఒకటి. ఎందుకంటే అన్డివైడెడ్ షేర్. ఓకే. మీరు ఓనర్, మీరు ఓనర్. ఈ 600 గజాలకి ఈ 20 ఫ్లాట్స్ వాళ్ళు కూడా ఓనరే. కాకపోతే పర్టికులర్గా ఈ స్క్వేర్ యార్డ్స్ అని ఉండదు. అన్డివైడెడ్ షేర్ అని చెప్పి మీకు ఒక 30 స్క్వేర్ యార్డ్స్ ఇస్తారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి ఓనర్షిప్ పూర్తిగా రాదు. మన అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్న ఫండ్స్ ఏవైతే ఉంటాయో మ్యూచువల్ ఫండ్, ఆ ఫండ్తో చాలా స్టాక్స్ కొంటారు. ఆ స్టాక్స్ని మళ్ళీ ఎన్ఏబితో చేసి దాని యూనిట్స్ కింద డివైడ్ చేసి యూనిట్స్ కింద అలాట్ చేస్తారు. ఎలా అయితే ఒక అపార్ట్మెంట్లో మనకు ఒక ఫ్లాట్ అలాట్ చేస్తారో, అట్లాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా యూనిట్స్ రూపంలో మనకి అలాట్మెంట్ జరుగుతుంది. సో వేరేజ్ మనకి పిఎంఎస్ దగ్గరికి ఎలా ఉంటుందంటే, అది ఒక ఇండిపెండెంట్ హౌస్ లాంటిది. ఒక 150 గజాల స్థలం అంటే అది మీదే, ఆ ఓనర్షిప్ మీకే. సో మేజర్గా డిఫరెన్స్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ అనేదేమో ఒక అపార్ట్మెంట్ లాంటిది, పిఎంఎస్ ఏమో ఒక ఇండిపెండెంట్ హౌస్ లాంటిది. ఇప్పుడు చూడండి, సాధారణంగా ఒక 50 lakhs ఉన్నాయనుకోండి ఎవరి దగ్గర. 50 lakhsతో మనం ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనలేము, ఒక ల్యాండ్ కొని ఇల్లు కట్టలేము. కాబట్టి ఆబ్వియస్గా మనం అపార్ట్మెంట్కి వెళ్తాం, ఒక ఫ్లాట్ కొనుక్కుంటాం. 2 BHK కావచ్చు, 3 BHK కావచ్చు. అలాగే ఒక మనిషి దగ్గర 2 crores అమౌంట్ ఉందనుకోండి. సపోజ్ అతనికి 2 ఆప్షన్స్ ఉంటాయి. 2 crores పెట్టి ఒక హై రైజ్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనాలా, లేదా కొంచెం దూరంగా వెళ్ళి ఒక పెద్ద విల్లా కొనుక్కోవాలా ఇండిపెండెంట్ ల్యాండ్లో అంటే ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే, ఒక ఇండిపెండెంట్ హౌస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో అపార్ట్మెంట్కి డిప్రిషియేషన్ ఉంటుంది, దానికంటే ఒక విల్లా బెటర్, మనకంటూ ఒక ల్యాండ్ ఉంటుంది, అప్రిషియేషన్ బాగా ఉంటుంది అని రీజన్స్ చెప్తారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా, పిఎంఎస్లో కూడా మన దగ్గర 50 lakhs కంటే తక్కువ ఉన్నాయి అంటే మనకు ఆప్షన్ లేదు. మనం ఫ్లాట్ లాగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా స్మాల్ కేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే మన దగ్గర 50 lakhs కంటే అబోవ్ కనుక ఫండ్ ఉంది అంటే మాత్రం మనం ఎలా అయితే ఇండిపెండెంట్ హౌస్కి మొగ్గు చూపిస్తామో, అట్లాగే ఇక్కడ పిఎంఎస్కి మనం ఇంట్రెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే పిఎంఎస్లో ఆ మొత్తం ఇండిపెండెంట్ హౌస్లో మొత్తం స్క్వేర్ యార్డ్స్ మన ఓనర్షిప్ ఎలా ఉంటుందో, అలాగే పిఎంఎస్లో షేర్స్ మీ మీద ఓనర్షిప్ ఉంటుంది. అంటే ఆ షేర్స్ ఓనర్షిప్ ఇస్తారు మీకు. సపోజ్ మనం పెట్టిన 50 lakhsలో కరూర్ వైశ్య బ్యాంక్ షేర్స్, అలాగే రెప్కో హోమ్ ఫైనాన్స్ షేర్స్, మన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్స్, కోల్ ఇండియా షేర్స్, అలా కంపెనీ షేర్స్ అన్నీ కూడా డైరెక్ట్గా మన పేరు మీద రిజిస్టర్ అయి ఉంటాయి. సో ఓనర్షిప్ మనకే వస్తుంది వాటిది. ఆ డిమాట్ అకౌంట్ ఏదైతే ఉందో పర్టికులర్గా ఆ డిమాట్ అకౌంట్ మందే, మీ సెల్ఫ్ ఓన్ డిమాట్ అకౌంట్. కానీ మ్యూచువల్ ఫండ్స్లో మన డిమాట్ అకౌంట్ ఉండదు, అలా పూల్ చేసి యూనిట్స్ ఇస్తారు. అందుకే మ్యూచువల్ ఫండ్స్ యాక్చువల్గా చెప్పాలంటే డిమాట్ అకౌంట్ అక్కర్లేదు. చాలామంది తెలియక మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక జీరోదా అకౌంట్ ఓపెన్ చేస్తారు, ఒక గ్రో యాప్లో అకౌంట్ ఓపెన్ చేస్తారు, అలాగే ఏంజల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేస్తారు, డిమాట్లో ఓపెన్ చేస్తారు. జనరల్గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్కి డిమాట్ అకౌంట్ అవసరమే లేదు, జస్ట్ ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంటే చాలు. ఇది చాలా తెలియదు ఈ విషయం. సో కాబట్టి ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏమో ఒక అపార్ట్మెంట్ అనుకోవచ్చు, పిఎంఎస్ ఏమో ఒక ఇండిపెండెంట్ హౌస్ లాంటిది అనుకోవచ్చు. సో ఇదివరకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు పిఎంఎస్లో లాభాలు ఎందుకు వస్తాయి అధికంగా అంటే, ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇప్పుడు అవేర్నెస్ బాగా వచ్చింది. ఎస్ఐపి రూపంలో కావచ్చు, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో కావచ్చు, పంప్ చేస్తున్నారు మనుషులు. అందరి జనాల దగ్గర ఉన్న అమౌంట్ని వాళ్ళ సేవింగ్స్ కోసం, వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, సెల్ఫ్గా వాళ్ళ రిటైర్మెంట్ కోసం కావచ్చు, లేదా షార్ట్ టర్మ్ గోల్స్ లాగా ఒక బ్రాండెడ్ పెద్ద కార్ కొనుక్కుందామన్నా, ఏదన్నా హోమ్ లోన్కి డౌన్ పేమెంట్ చేయడానికి కావచ్చు, ఇట్లాంటి షార్ట్ టర్మ్ గోల్ కావచ్చు, లాంగ్ టర్మ్ గోల్ కావచ్చు. పిఎంఎస్లో కూడా షార్ట్ టర్మ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది. ఉంటుంది మేడం, ఉంటుంది. ఓకే. బట్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్లో అంటే ఎక్కువ డ్యూరేషన్ వరకు మనం వెయిట్ చేస్తే బెటర్ అంటారు కదా? 5 years చాలండి. ఓకే. 5 years రెండు చోట్ల ఏదైనా ఎనీ ఈక్విటీ, అది స్మాల్ కేస్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, అలాగే పిఎంఎస్ కానివ్వండి, ఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఈక్విటీ వచ్చింది అన్న చోట మినిమంగా 5 years అనేది వెయిట్ చేయాలి. అప్పుడే మనకు ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పవర్ పూర్తిగా వస్తుంది.
ఈ వాలటాలిటీ ఏదైతే ఉంటుందో తట్టుకుంటుంది. ఓకే. సో కాబట్టి రిటర్న్స్ అనేది మంచిగా వస్తాయి. ఎప్పుడు చూడండి మనం లాస్ట్ 5 ఇయర్స్, లాస్ట్ 30 ఇయర్స్ తీసుకుంటే 30 ఇయర్స్లో కూడా ఎప్పుడైనా ర్యాండమ్గా 5 ఇయర్స్ తీసుకుంటే కనుక, అంటే 2003 నుంచి 2008 కావచ్చు, 2013 నుంచి 2018 కావచ్చు, 2019 నుంచి 2024 కావచ్చు, అట్లా ర్యాండమ్గా మీరు 5 ఇయర్స్ తీసుకుంటే ఎప్పుడు లాస్ అనేది లేదు, ఓకే. జీరో లాస్. ఎవరైతే 5 ఇయర్స్ వెయిట్ చేశారో అది ఏ టైం పేమెంట్ తీసుకోండి, మధ్యలో మార్కెట్ అప్ అవనివ్వండి, డౌన్ అవనివ్వండి, ఫ్లాట్ డౌన్ అనివ్వండి, ప్రాబ్లం లేదు. 5 ఇయర్స్ కనుక ఎవరైతే, మా సర్వేలు తెలిసింది ఏంటంటే ఆల్రెడీ ఇండస్ట్రీ 30 ఇయర్స్ ఓల్డ్ ఇండస్ట్రీ, ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ 30 ఇయర్స్ ఓల్డ్ ఇండస్ట్రీలో, స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీలో ర్యాండమ్గా 5 ఇయర్స్ ఎప్పుడైనా తీసుకోండి మీరు, ఇన్వెస్ట్మెంట్ చేసిన దగ్గర నుంచి 5 ఇయర్స్ ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళకి లాస్ అన్నమాట లేదు, నో లాస్. ఓకే. మేబీ సింగిల్ డిజిట్ రిటర్న్ వచ్చిండొచ్చు, ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో 8% రిటర్న్ రావచ్చు, 9% రిటర్న్ రావచ్చు, అలా సింగిల్ డిజిట్ రిటర్న్ వచ్చింది కానీ జీరో అయితే అవ్వలేదు. సో గుడ్ థింగ్. కాబట్టి మన ఈక్విటీలో ఎవరైనా వస్తే మాత్రం మనం ఖచ్చితంగా 5 ఇయర్స్ హోల్డింగ్ టైంలో రండి అని చెప్తాం. అందుకే సో మనకి ఏంటంటే గణనీయంగా ఈ మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా PMSలో అయితే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు అవేర్నెస్ పెరిగిన కొద్దీ అమౌంట్ పెరుగుతుంది, ఇన్ఫ్లో పెరుగుతుంది. సో ఇన్ఫ్లో పెరిగినప్పుడు ఏం చేస్తారంటే మార్కెట్లో ఈ ఫండ్ మేనేజర్లు అనే వాళ్ళు స్టాక్స్ కొనుక్కుంటూ వెళ్తారు. ఎయిదర్ అదే స్టాక్ని ఓవర్ వాల్యూలో కొనాలి, అంటే వాల్యూ ఎక్కువ ఉన్నా కొనాలి, లేదా అలా ఓవర్ వాల్యూడ్ స్టాక్ కొనడం ఇష్టం లేకపోతే కొత్త స్టాక్ ఏదైనా యాడ్ చేయాలి. ఇలా కొత్త స్టాక్ యాడ్ చేసినా అదే స్టాక్లో ఎక్విప్మెంట్ ఎక్కువ చేసినా రిటర్న్ తగ్గిపోతుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో మనం చూస్తే ఏమవుతుంటే రాబోయే రోజుల్లో 100 స్టాక్స్, 120, 150 అలా పెరుగుతూ వెళ్తాయి. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరుగుతూ వెళ్ళాయో ఆటోమేటిక్గా రిటర్న్ తగ్గిపోతుంది. సో కాబట్టి ఏంటంటే మనం చెప్పేది యాజ్ PMSలో అయితే అలా ఉండదు, ఎందుకంటే ఇట్లా ఇన్ఫ్లో ఉండదు. ఎలా అయితే మ్యూచువల్ ఫండ్స్కి చూడండి, ఈవెన్ ఒక 1000 రూపీస్ SIPతో కూడా స్టార్ట్ చేయొచ్చు, 10,000 రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఎక్కువ హ్యూజ్ పాపులేషన్ ఇన్వాల్వ్ అవుతారు మ్యూచువల్ ఫండ్స్లో. ఇక్కడ PMSలో ఏంటంటే మనం స్ప్లిట్ పెట్టేసాం, 50 lakhs మినిమం చెప్పాం. 50 lakhs మినిమం అన్నా కానీ చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయలేరు, అవేర్నెస్ కూడా లేదు, వీటి మీద పెద్ద యాడ్స్ కూడా ఏం రావు. కాబట్టి అంటే ఆ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డేర్ చేయగలుగుతారు. కాబట్టి ఇందులో తక్కువ మంది వస్తారు. కాబట్టి హార్డ్లీ 1200 crores 6000 crores మించి ఉండదు. వేరే మ్యూచువల్ ఫండ్స్లో 50,000 crores దాకా వెళ్ళిపోతుంది మ్యాక్సిమం, ఇందులో మ్యాక్సిమం 6000 crores కంటే ఉండదు. కాబట్టి తక్కువ AUM ఉంటుంది. కాబట్టి ఫండ్ మేనేజర్ కూడా చాలా మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, అండర్ వెల్డ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి రిటర్న్స్ అనేది అబ్నార్మల్గా చాలా ఎక్కువగా వస్తాయి. అందుకని చాలా మంది చార్జెస్ కూడా ఎక్కువ. సెబీ ఏం చెప్పిందంటే మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైతే 10,000 crores, 15,000 crores, 25,000 crores ఇట్లా వాల్యూమ్ ఎక్కువ ఉన్న చోట 1.75% ఛార్జ్ చేయండి. వేరస్ PMSలో కేవలం 1000 crores, 2,000 crores ఉంటాయి కాబట్టి, తక్కువ చిన్న చిన్న వాల్యూమ్స్ ఉంటాయి కాబట్టి 2.5% దాకా కూడా ఛార్జ్ చేయమని చెప్పారు. అయితే ఆ 2.5%లోనే ఇంక్లూడింగ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్, మేనేజ్మెంట్ కాస్ట్, ఫండ్ మేనేజర్ కాస్ట్ అన్ని కలిపి. చాలామంది నా క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు కనుక సర్వీస్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఏ PMS కొనాలి అని మీకు గైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏమైనా మేము ఎక్స్ట్రా పే చేయాలా, యాజ్ ఎ ఫీజు పే చేయాలా అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. లేదండి, సెబీ రూల్ ప్రకారం ఏంటంటే ఆ 2.5%లోనే ఇంక్లూడింగ్ మై ఫీజు కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం ఏమైనా ఎక్స్ట్రా ఛార్జ్ చేయకూడదు యాజ్ పర్ ద రూల్. సో 2.5 ఇంక్లూడింగ్ ఆల్, అందులో అన్ని చార్జెస్ కలిసే ఉన్నాయి. కాబట్టి మనం ఈజీగా చేయొచ్చు. చాలా బాగా చెప్పారు సార్. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒక అపార్ట్మెంట్ టైప్లో కన్సిడర్ చేసుకోవాలి, అండ్ PMS అంటే అదే ఇండిపెండెంట్ ఏరియా లాగా కన్సిడర్ చేసుకోవాలి. సో చూసారు కదా సార్ చెప్పింది. అండ్ మీకు కూడా ఇంకా మ్యూచువల్ ఫండ్స్ గురించి అలాగే PMS గురించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి, సార్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. అందరూ నమస్కారం అండి. నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.